ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. ఇంతవరకు మన జీవితాల్లో ప్రభువు చేసిన మేలకై దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ దినపు వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దామండి. కొండ మీద ప్రసంగంలో ధన్యతను మనం ధ్యానిస్తుంటున్నాం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని రాయబడింది. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అవునండి, అనేక సందర్భాలలో మనుషులకు నేటి దినాలలో హృదయ కాఠిన్యత అన్నది పెరిగిపోతుంది. జాలి, కనికరం అనేటువంటివి మనుషుల జీవితాల్లో కనపడడం లేదు మచ్చికంతైనా కూడా. ఈరోజు ఎంత మనిషి యొక్క హృదయము ఎంత గంభీరమైనదిగా లేదా ఎంత కఠినమైనదిగా మారిపోతుంది అంటే, సొంత భార్యను లేదా సొంత పిల్లలను కూడా ఎంతో దారుణాతి దారుణంగా హత్యలు చేసేంతగా, కనికరము లేనంతగా మరి హృదయ కాఠిన్యాన్నది పెరిగిపోతుంది ప్రజలారా. అయితే యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, కనికరము గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు. అవునండి, మన జీవితం ఒక నిజమైన ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండాలి అంటే కనికరము కలిగి జీవించాలి, కనికరము కలిగి జీవించాలి. దావీదు కుమారుడా నన్ను కనికరించు అని గుడ్డివాడు కేకలేసినప్పుడు అనేక మంది ఆ గుడ్డివాడిని ఆపే ప్రయత్నం చేశారంట. అనేక మంది ఆ గుడ్డివాడిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే మరింత అధికముగా దావీదు కుమారుడు నన్ను కనికరించు, నన్ను దాటిపోవద్దు అని కేకలేసినప్పుడు యేసుప్రభువు వారు ఆ గుడ్డివాని వైపు చూచి కనికరంతో వెళ్ళాడు. ఆ వ్యక్తిని స్వస్థపరిచాడండి. కనికరించుమని దావీదు కుమారుడు నన్ను కనికరించు అని అడిగినప్పుడు ఆ గుడ్డివాన్ని కనికరించకుండా యేసుప్రభువు వారు ఉండలేకపోయారు. నేటి దినాల్లో అనేక మంది సహాయాన్ని అర్థిస్తున్నప్పుడు లేదా వారి యొక్క ఏదైనా ప్రయోజనాన్ని ఆశిస్తున్నప్పుడు, కనికరము చూపమని అడుగుతున్నప్పుడు తప్పక మనం కనికరం చూపేటువంటి వారుగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. నా ప్రేమేటువంటి వారులారా, కనికరము లేకపోతే మన జీవితాల్లో దేవుని యొక్క మంచితనాన్ని ఈ లోకంలో కనపరచలేం. కనికరము లేకపోతే దేవుని యొక్క గుణాన్ని ఈ లోకంలో ప్రచురించలేం. ఎందుకంటే మనం సేవిస్తున్నటువంటి దేవుడు దయామయుడు, ఆయన కనికర సంపూర్ణుడు. ఆయన యొద్ద కనికరానికి కొదువే లేదు. ఆయన యొద్దకు గుడ్డివారు వస్తే స్వస్థపరిచాడు, కుంటివారు వస్తే స్వస్థపరిచాడు, మూగవారు వస్తే స్వస్థపరిచాడు. వారు కాపరలేని జనులని వారి పట్ల కనికరముతో యేసుప్రభువు వారు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రేమటువంటి వారులారా, ఈరోజు మన జీవితాల్లో కనికరం అన్నది కనబడుతుందా? కనికరము కలిగి జీవించగలుగుతున్నామా? ఇతరులను కనికరంతో చేరదీయగలుగుతున్నామా? అవునండి, యేసుప్రభువు వారు హెజ్కేలు గ్రంథంలో అంటాడు, మీలో కఠినమైన హృదయం ఉంది, ఆ కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని యేసుప్రభువు వారు చెప్పారు. లేదా హెజ్కేలు ప్రవక్త ప్రవచించాడు. ఆ మాంసపు హృదయము మెత్తనటువంటి హృదయం, మృదువైనటువంటి హృదయం, అది ప్రతి దానికి స్పందిస్తుందండి. ఎదుటి వ్యక్తి కన్నీరు కారుస్తుంటే సంతోషించేది కనికరంతో కూడిన హృదయం కాదు. ఈరోజు అనేక మందికి కుటుంబాలు దుఃఖపడుతూ ఉంటే, మనుషులు బాధపడుతూ ఉంటే, వారు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇక్కట్లు పాలవుతూ ఉంటే, శ్రమల పాలవుతూ ఉంటే, నిందల పాలవుతూ ఉంటే, అవమానపరచబడుతూ ఉంటే, అటువంటి వారిని చూసి అనేక మంది సంతోషించేటువంటి గుంపు నేటి దినాల్లో లేస్తుంది. కానీ యేసుప్రభువు వారు ఏం బోధించారంటే, నేను వస్త్రహీనునైతే నీవు నాకు వస్త్రాలు ఇవ్వలేదన్నాడు. నేను నాకు దప్పిక కొంటే నాకు నీరు ఇవ్వలేదన్నాడు. నేను చెరసాలలో నన్ను పరామర్శించడానికి రాలేదన్నాడు. నేను హాస్పిటల్లోనే మీరు నన్ను చూడడానికి రాలేదన్నాడు. వాళ్ళు అన్నారు, ఎప్పుడయ్యా మేము రాలేదంటే, ఈయన అల్పులైన సహోదరులు ఒకరికి మీరు చేసలేదు కాబట్టి నాకు చేయనట్టే అన్నాడు. అవునండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఎవరైతే అక్కర్లలో ఉన్నారో, ఎవరైతే కొరతల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే మానసిక శారీరక సంకటంలో మధ్య కొట్టుమిట్టాడుతున్నారో అటువంటి వారిని చేరదీయాలి, అటువంటి వారిని ప్రేమించాలి, అటువంటి వారిని ఆదరించాలి, అటువంటి వారి పట్ల దయను చూపించాలి, అటువంటి వారి పట్ల నీ కరుణను చూపించాలి, నీ చేతనైన సహాయంతో వారిని ఆదరించాలి. నీవు చేయగలిగిన మేలు వారికి చేయాలి. నువ్వు మేలు చేయకోకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తుంటున్నాను. మేలు చేయగలిగిన స్థితిలో నీవు ఉన్నప్పుడు తప్పక మేలు చేయి. అందుకని యేసుప్రభువు కనికరం గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. ఎప్పుడైతే నీవు మనుషుల పట్ల ఇటువంటి కనికరాన్ని చూపిస్తావో, పరలోకమందున తండ్రి నీ పట్ల తన కనికరాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. ఆయన కనికరం చాలా గొప్పది, ఆయన కనికరం చాలా ఉన్నతమైంది,
ఆయన కనికరము నిన్ను ఎంతగానో ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని వెళ్తుంది. నా ప్రేమటువంటి వర్లారా, మనము నేటి దినాన కనికరము గల వారముగా, కనికరము కలిగిన హృదయాన్ని మన జీవితాల్లో అలవరుచుకుందాం. ఇటు గొప్ప గుణాన్ని దేవుడు మన అనుదిన జీవితాల్లో ఉదిగింప చేయనుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.